ఎప్పుడో భూమి మీద మహిషాసురుడు అనే రాక్షసుడు రాజ్యమేలాడు. అతని అహంకారానికి దేవతలు కూడా భయపడ్డారు. నా కోపం, నా శక్తి ఈ ప్రపంచాన్ని దహింపచేస్తుంది. ప్రజల హృదయాల్లో భయం, నిరాశ నింపి నేను ఏకైక రాజుగా ఉంటాను. ఎవరైనా నన్ను ఎదురించగలరా? ధైర్యం? తూ పిరికి పందల్లారా, మీలో ఎవరికి అయినా ధైర్యముందా? భక్తులు కలకలంగా భయంతో ఒకరినొకరు పట్టుకుని ఇలా అన్నారు. అమ్మా, చెడుతో నిండిన ఈ ప్రపంచంలో ప్రజల హృదయాల్లో భయము, నిరాశ విస్తరించాయి. దయచేసి మీ అమరశక్తితో మాలో ధైర్యం, ఆశ, సాహసం మరియు విజయాన్ని మళ్ళీ జ్వలింపచేయండి. అప్పుడు అన్ని దిక్కుల శక్తులు కలిసి ఒకే రూపంలో ప్రత్యక్షమయ్యాయి. ఆ రూపమే దుర్గమ్మ. అమ్మ ఆవిర్భావం. సింహంపై కూర్చున్న అమ్మవారు 10 చేతుల్లో దివ్యాయుధాలతో కరుణ మరియు శక్తి ప్రకాశిస్తూ మహిషాసురుని ఎదుర్కొన్నారు. చెడు ఎంత బలంగా ఉన్నా ఆమె ధైర్యంతో, జ్ఞానంతో, ప్రేమతో అతన్ని సంహరించారు. అదే రోజు విజయదశమి, మంచి చెడుపై గెలిచిన రోజు. నవదుర్గా అవతారాలు, భక్తులను రక్షించే రూపాలు. 1వ రూపం శైలపుత్రి, పర్వత కుమార్తె, ధైర్యాన్ని, స్థిరత్వాన్ని అందించే శక్తివంతమైన రూపం. 2వ రూపం బ్రహ్మచారిణి, తపస్సులో శక్తివంతమైనది, ఆత్మవిశ్వాసం, జ్ఞానంతో భక్తులను బలపరుస్తుంది. 3వ రూపం చంద్రగంట, గంటల నాదంలా శక్తిని ఇస్తుంది, చెడును పారద్రోపిస్తూ ఆశావాదాన్ని నింపుతుంది. 4వ రూపం కూష్మాండ, సృష్టికి రూపం, సకల జీవులను కాపాడే దివ్యశక్తి. 5వ రూపం స్కందమాత, ప్రేమ, ఆశ మరియు శాంతి ప్రసాదిస్తూ భక్తుల హృదయాలను వెలిగిస్తుంది. 6వ రూపం కాత్యాయిని, ధర్మాన్ని కాపాడే, చెడు శక్తులను సంహరిస్తూ న్యాయం చేస్తుంది. 7వ రూపం కాలరాత్రి, చీకటిని తొలగించే, భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి. 8వ రూపం మహాగౌరి, శుభ్రత, కరుణంతో నిండిన, మాయాజాలం, అంధకారాన్ని తొలగించే రూపం. 9వ రూపం సిద్ధిదాత్రి, వరప్రదాత, విజయం, సమస్త సమస్యల నుంచి రక్షణను అందించే పరిపూర్ణ రూపం.